ఈరోజు మంగళవారం, మాఘమాస మంగళవారం. చాలా మంచి రోజు కదా. మంగళవారం అంటే దుర్గమ్మకు చాలా ఇష్టం, ఆంజనేయస్వామికి మరీ మరీ ఇష్టం, ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం. ఎందుకంటే ఎర్ర బట్టలు వేసుకోవచ్చు. ఇవాళ ఆంజనేయస్వామికి గురించి నేను ఆరెంజ్ వేసుకున్నాను. ఆరెంజ్ బాగుందా? ఆరెంజ్ మాల, ఆరెంజ్ బ్లౌజ్. నల్ల బస్సులు కామన్ అప్ప. నల్ల బస్సులు మాత్రం ఎంత జ్యువెలరీ వేసుకున్నా నల్ల బస్సులు కంపల్సరీగా నల్ల బస్సులు ఉండవలసిందే. ఈ షోకులన్నీ ఆ నల్ల బస్సుల కోసమే కదా. మా మేనగోడలు చెప్పింది, మొన్న ఫంక్షన్కి వెళ్ళి అదే బారసాల ఫంక్షన్ నీకు పెట్టాను కదా. అదే అత్తయ్య, నీ వీడియోలు చాలా బాగుంటున్నాయి కానీ నువ్వు నిదానంగా చెప్తున్నావు, స్పీడ్గా చెప్పు, లేకపోతే అందరూ వెంటనే తోసేస్తారు, ఇంత లేట్ అవుతుంది అని. జీవితం అంటే లేట్, వెయిటింగ్. స్పీడ్గా అంటే పుట్టాం, పెరిగాం, ఎంజాయ్ చేసాం, చచ్చిపోయాం. నో, అలా కాదు. నిదానంగా ఉంటేనే బాగుంటుంది. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కాసేపు మాట్లాడాలనిపిస్తుంది, కాసేపు చూడాలనిపిస్తుంది, కాసేపు ఎంత శ్రద్ధగా ఈ గారు చేస్తుంది వీడియోలు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలంటే నిదానమే ప్రధానం. స్పీడ్ అవసరం లేదు. జీవితాలు స్పీడ్గానే పరిగెత్తుంటాయి, స్పీడ్గానే బొక్కబోళ్ళబడి మధ్యలో చూస్తుంటారు. అవన్నీ వేరే విషయాలు, అవన్నీ మనకు అవసరం లేదు. అది చెప్పిందైతే మంచి మాటే, కానీ అంత స్పీడ్గా పరుగులు పెట్టి అన్ని లైకుల కోసం, సబ్స్క్రైబుల కోసం నేనైతే వీడియోలు చేయట్లేదు. ఎందుకంటే మనం అంతా కొన్నాళ్ళు నేను జీవించే ఉన్నా కాబట్టి మనందరం సరదాగా కాసేపు మాట్లాడుకోవాలని నేను చేస్తున్నా వీడియోలు. నేను ఎంతో డబ్బు చూశాను. నాకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. ఒక్క సంవత్సరం మా సారు విజయవాడలో కాపురం పెట్టారు. 2వ, 3వ సంవత్సరంకి మళ్ళీ మేము మా కంచెంచర్లు వచ్చేసాము. అప్పటి నుంచి మా సారు కట్ల సంపాదిస్తూనే ఉన్నారు. మేము వాటిని భద్రపరుచుకొని ఏదో పిల్లల్ని ఒకసారి చేసుకున్నాం, చదువులు చదివించి ఇల్లు వాకిలు నిలబెట్టుకున్నాం. ఈ పరిస్థితికి వచ్చాం. చాలు. ఎవరో లైక్లు సబ్స్క్రైబులు చేస్తారని నేను ఆశపడలేదు. ఎందుకంటే మానవ జీవితం ఈర్ష్యతో కూడుకుందమ్మా. ఈమెకి లైక్ చేస్తే నాకేం ఒరిగింది, ఈమె సబ్స్క్రైబ్ చేస్తే నాకేం ఒరిగింది అనే ఒక ద్వారంలో ఊరికే గెలుగుతూ ఉంటారు, తోస్తూ ఉంటారు పైకి. ఎందుకంటే ఇంకా ఏముంది, ఏమి ఉండదు. ఎంత ఎక్కపోయినా ఇదే ఎవరికి తోచిన వీడియోలు వాళ్ళు చేసి పెడుతుంటారు. బెండకాయ కూర, దొండకాయ కూర, తొక్కలు తీసి, పిక్కలు తీసి, అల్లం వేసి, ఎందులో వేసినా ఆ అల్లం, ఆ ధనియాలు, ఆ జీలకర్ర, ఆ కొత్తిమీర, ఆ తొక్క, తొండమే. కాబట్టి వాళ్ళు ఏ రోజున అంత స్పీడ్ అయితే నాకు ఇష్టం లేదు. నేనైతే నిదానంగా చేస్తాను. మీ ఇష్టం అయితే చూడండి, నాకే తోసేయండి. తోసినా నాకు ఇష్టమే. ఎందుకంటే నేను అసలు క్యూ సెక్షన్లో నిలబడ్ను. గుళ్ళల్లోకి వెళ్తానని నేను క్యూలో నిలబడ్ను. ఒక పక్క కొంచెం క్యూలోనే ఉంటాను, వీళ్ళకి మధ్యలో కొద్దిగా యువతలకు తిరుగుతాను కదా. ఎందుకంటే వాళ్ళు వెనకోళ్ళు నాకు తగిలి, నేను ముందు వాళ్ళకి తగిలి, అలాంటి స్పర్శ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే మనిషి ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళ తగలంగానే రకరకాల భావాలు వస్తుంటాయి. అలాంటి గలీజైన నాకెందుకో గలీజ్ అనిపిస్తుంది. మంచిదేనేమోలే కానీ క్యూ పద్ధతి మంచిదే, కానీ ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు నిలబడటం అయితే నాకు అసలు నచ్చదు. నేను అందుకని కొంచెం దూరంగా రావడం. అర్థం చేసుకున్న వాళ్ళైతే మామూలుగానే ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళైతే ఆ కళ్ళు విరి చూస్తుంటారు. మనుషుల్లో మేము మనుషులం కాదా, మేము అంటుకుంటే ఏమైంది, మేము ముట్టుకుంటే ఏమైంది? ఏమి కాదు, ఒకళ్ళు ముట్టుకుంటే ఒకళ్ళు ఏమవుతుంది, అంతా ఆడవాళ్ళమే. ముట్టుకుంటే తగిలినందుకు కాదు. నాకెందుకనో అట్లా మీద పట్టడం ఇష్టం ఉండదు. నేను మామూలుగా క్యూలోనే ఉంటా, కానీ క్యూలో ఉండను. అలాగే దైవ దర్శనాల కాడ కూడా ఏదో నేను పెట్టింది తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ జన్మకి ఏదైనా సార్థకత చేయి,
మమ్మల్ని మర్యాదగా తెచ్చావు, ఈ భూమి మీదకి మర్యాదగా తీసుకెళ్ళి ఎలాంటి అవాంతరాలు మా జీవితంలో కలగకుండా కాపాడు అని దండం పెడతా. ఇక అంతే, నాకు అంతకన్నా ఇక నేనేం ఎక్కువ కోరుకోను. సిరులు సంపదలు ఇవన్నీ ఆయన చెప్తాడు, భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకంటే కర్మ ఫలితాలను బట్టి సిరులు వస్తుంటాయి, సంపదలు వస్తుంటాయి, పోతుంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అన్నీ వచ్చేవన్నీ పోయే వాటి కోసమే, పోయేవన్నీ వచ్చే వాటి కోసమే కదా. పోయింది అనుకున్నదల్లా వస్తుంటుంది, వచ్చింది అనుకున్నదల్లా పోతుంటుంది. ఈరోజు పోతే రేపు వస్తుంది, రేపు పోతే ఎల్లుండి వస్తుంది కదా. అలాగే ఈ బట్టలు లాగానే ఈరోజు ఇవి కడతావు, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇది కడతావు. అట్లా లైఫ్ కూడా అంతేనప్ప. కాకపోతే జరిగే ఏజ్ భార్య కొద్దికి ఒకరోజు జ్వరం వచ్చింది, ఒకరోజు తుమ్ము వచ్చింది, ఒకరోజు దగ్గు వచ్చింది, తర్వాత సెట్ అయింది, మళ్ళీ కోలుకుంటాం. అట్లా నాకు తెలిసి ఏంటంటే పిల్లల దగ్గర మనం ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మనల్ని ఈ కాలమాన పరిస్థితులను బట్టి జరుగుతున్నాయో, లేకపోతే దుర్మార్గ పెంపకాలు, తల్లిదండ్రులు దుర్మార్గులు అయి పెంచుతారు చూడు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ మంచివాళ్ళే, కానీ అత్తగారింటికి పంపించినప్పుడు దుర్మార్గమైన పద్ధతులు నేర్పించి పంపిస్తున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు. అత్తను చూడొద్దని, మామను చూడొద్దని, వాళ్ళు చెప్పిన మాట వినొద్దని, వాళ్ళకి ఇష్టమైనవి వండొద్దని రకరకాలుగా నేర్పుతున్నారు. నువ్వు పట్టించుకో మాకు, నీ పని నువ్వు చూసుకో, నువ్వు పట్టించుకో మాకు, నీ పని నువ్వు చూసుకోండి. ఆమె పని ఏంటి, మా పని చుట్టానికి వస్తున్నాక మా ఇంటికి వచ్చింది. ఆమెకు సపరేట్ పనులు ఏముంటాయి, ఫోన్లలో వాళ్ళతో వెళ్తే చాటింగ్లు చేయటమా? దానికోసం అయితే పుట్టింట్లోనే ఉండి చాటింగ్లు చేసుకోవచ్చు, హాయిగా జీవితకాలం కనపవచ్చు. వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏమైనా మిగిలి ఉంటే తినుకుంటా ఉండొచ్చు. పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అత్తగారు, మామగారు, వాళ్ళ మరుదులు, తోటికోడళ్ళు, బావలు, బావమరుదులు, ఇట్లా ఒక బంధం అనుబంధం కావాలనుకున్న వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలి. ఆడపడుచులు ఈ అనుబంధం కావాలనుకున్న వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలి. ఆట బస్సుకి ఏదో ఉందని ఈర్ష్యపడి, అత్తగారు చెప్పిన మాట ఎందుకు వినాలని ఈర్ష్యపడి, పిల్లల్ని దగ్గరికి రానియకుండా ఏడిపించి, నా కొడుకుని వాళ్ళకి అప్పచెప్పి, ఇప్పుడు సపోజ్ నా అంటే నాకు అదిలే, మన ప్రతి ఏ తల్లిదండ్రి అయినా ఆ పిల్లల్ని కన్న తర్వాత పెళ్ళిళ్ళు చేసినప్పుడు మన పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళ పిల్లల్ని మనం ఇష్టపడతాం. ఎందుకంటే వాళ్ళిద్దరి అనురాగానికి గుర్తుగా ఈ బిడ్డలు వచ్చారు, ఈ బిడ్డలు మన వంశానికి గుర్తు. కాబట్టి మనకు తెలిసిన పద్ధతిలో మనకేమన్నా తెలిసినవి ఉంటే వాళ్ళకి నేర్పుకుందామని ఆశపడతాం. కానీ వాళ్ళు చిన్నప్పుడు 10 years వరకు బాగానే ఉంటారు, అమ్మ నాన్నమ్మ తాతయ్య అనుకుంటా. కానీ 10 years కాడి నుంచి ఇక ఒక్కొక్కటి దుర్మార్గ బుద్ధులు నేర్పుతున్నారు. మీ నాయనమ్మ అట్లా, మీ తాతగారు ఇట్లా, వాళ్ళ దగ్గరికి పోవద్దు, వాళ్ళ దగ్గర ఉండొద్దు, వాళ్ళ దగ్గర, మా దగ్గరే పడుకోండి, మా దగ్గర. 10 years 12 years వచ్చిన పిల్లల్ని మొగుడు పెళ్ళాల మధ్యలో వేసుకొని పడుకుంటారా? వాళ్ళకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏది నేర్చుకున్నా పర్వాలేదు, వాళ్ళ నాయనమ్మ తాతయ్యకి దూరంగా ఉండాలి అని కదా. అట్లా నాకు దూరం చేసినప్పుడు, మనకు దూరం చేసినప్పుడు రేపు ఇవన్నీ నేర్చుకొని మనం అసలు ఏమీ తెలియకుండా పెరిగిన వాళ్ళమే మనం ఇలాంటి దుర్మార్గ బుద్ధులు ఆలోచిస్తుంటే, రేపు ఇవన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు వాళ్ళు రేపు రొద్దున వాళ్ళ బిడ్డలను మన దగ్గరికి రానిస్తారా? ఇన్ని ఆస్తులు సంపాదించి, ఇంత జాగ్రత్తగా పెంచి, ఉద్యోగాలు తెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, అన్నీ మీకు సౌకర్యాలు కల్పించి మీకు ఇస్తే, కనీసం మేము కంటితో చూసుకొని నోటారా పలకరించి దగ్గరికి తీసుకునే అధికారం మాకు లేనప్పుడు ఇంకా కొడుకులు కోడళ్ళు దేనికి పాకులాడాలి? ఒక ఉద్దేశం ఉందేమో, ఇలా గనక దూరం చేస్తే కత్తి పెట్టి పొడవకుండా, లేకపోతే మందు పెట్టి చంపకుండా, లేకపోతే జుట్లు పట్టి ఏడవకుండా మానసికంగా కుళ్ళి కుషించి నశించిపోతారు. ఎట్లయినా వీళ్ళకి చావు తొందరగా వస్తుంది అని ఆలోచిస్తారేమో, మరి మనకైతే తెలియదులే. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు మనం ఒక తినే వస్తువు ఉందనుకో, మనం 10 మంది పంచుకొని తింటే బాగుంటుంది. కానీ మనం ఒక్కళ్ళమే అనుభవించాలి, మనం ఒక్కళ్ళమే అనుభవించుకునే
ఏదో బలవంతాన ఏదో ఒకరు మనం లాక్కొని తింటే అది సుఖం ఉండదు. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నా పిల్లలనే కాదు, నా అక్క పిల్లల్ని పెంచా, మా కూతురు పిల్లల్ని పెంచా, దాని పేరు మా కొడుకు పిల్లల్ని పెంచా. నేను పసితనం కానించి నాకు 6 సంవత్సరాలు వచ్చిన కానించి పిల్లల్ని పెంచుతాను. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు బట్టి నేను పిల్లల్ని పెంచుతూనే ఉన్నాను. ఎవరి పిల్లలైనా నాకు ఇష్టం. అలాంటిది నా సొంత కొడుకు పుట్టిన పిల్లలంటే ఇంకా నాకు ఎంత ప్రాణంగా ఉంటుంది. నా నుంచి ఏం ఆశిస్తున్నారో తెలియదు, కానీ నేనేం తెచ్చినా తినేయరబ్బా. నేనేం తెచ్చినా పెట్టనివ్వరు, నేనేం తెచ్చినా తిన్నెవరు. ఒకవేళ తిన్నా బలంతం అది జలుబు అంటారు, ఇది దగ్గు అంటారు, ఇది తుమ్ము అంటారు. వాళ్ళ ఎదురుగానే వాటికల్లా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమైనా అంటారని భయానికి వీళ్ళుగా వాళ్ళకి ఎంతో ఇష్టమైంది అయితే గబక్కని తింటారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. అంటే మానసికంగా కూడా బాధ పెట్టి చంపొచ్చు అనే ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఇవన్నీ దేవుడు మెచ్చడబ్బా. నన్ను ఎంత హింస పెట్టినా నేను భరాయిస్తాను, నాకేం బాధలేదు. ఎందుకంటే నేను కొడుకును కన్నా, ఒక్కడనే కన్నా కాబట్టి వాడు చీ అన్న చా అన్న తిట్టినా కొట్టినా నాకు వాడిని చూడాలనిపిస్తుంది, వాడితోనే ఉండాలనిపిస్తుంది. నన్ను ఎట్లయినా వదిలించుకోవాలనే ఆలోచన వాళ్ళు చేస్తున్నప్పుడు అసలు నన్ను తెచ్చుకోవడమే తప్పు కదా. తెచ్చుకొని ఇలా బాధలు పెట్టడం, ఎక్కడో బతికేవాళ్ళు వాళ్ళు అట్లాగే బతుకుంటే మేము సపరేట్గానే ఉండేవాళ్ళం. కానీ తెచ్చుకొని ఇలా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గరికి రాకుండా, నేను 40,000 పెట్టి మంచం కొన్నాను వాళ్ళ కోసం, కానీ ఆ మంచం దగ్గరికి కూడా రానేరు. అంటే మా వస్తువులు వాళ్ళు వాడుకోకూడదు. వాళ్ళకి ఇష్టమైన అయితే వాడుకుంటారు, వాళ్ళకి ఇష్టం లేని వాడుకోరు. ఆ మంచమే పడుకోకూడదు. ఇలా జరుగుతున్నాయి అబ్బా భూమండలం మీద. మరి ఈ బుద్ధులు దేనికి పడుతున్నాయో. మళ్ళీ మనుషులు వ్యక్తిగతంగా ఎంతో మంచోళ్ళు, అందరినీ ఎంతో ప్రేమిస్తారు. అందరికీ మంచిగా వాళ్ళతో కబుర్లు చెప్తారు, వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వాళ్ళతో పక్కపక్క నవ్వుతారు, ఎరగబడతారు, బోళపడతారు. కానీ వాళ్ళకి నీడిచ్చే చెట్టును మాత్రం ఎప్పుడు గొడ్డలతో నరుకుతున్నారబ్బా. ఆ నీడనిచ్చే చెట్టు ఎంత దూరం తిరిగి వచ్చినా మన చెట్టు కిందకి మనం రావాల్సిందేగా, మన ఇంటి ముందున్న చెట్టు కిందకి. ఆ చెట్టుని గొడ్డలు పెట్టి నరుకుతున్నారు. అంటే పనులు మాటలతో కాదు, చేసే శాస్త్రాలతో మానసికంగా నరకం చూపిస్తున్నారు. ఆ నరకం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు దేవుడు అకాల మరణం అంటారు చూడు, అలాంటిది ఏదైనా ఇస్తే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నా బాధ్యతలన్నీ అయిపోయినాయి అబ్బా. ఇక నాకు చచ్చిపోవడం ఒక్కటే తరువు, అదొక్కటే మిగిలింది. అది కూడా వాళ్ళకి శవం కూడా దొరకకుండా చచ్చిపోతే వాళ్ళు నా కోరికేం లేదు, వాళ్ళ మీద కక్ష కాదు. వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ తప్పుతాయి. ఏదో బేపనని పిలిచి నీళ్ళు వదులుతారు, అయిపోద్ది. ఎందుకంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు. నా వస్తువులు ఏమైనా అమ్మి తాకట్లు పెట్టో లేకపోతే అమ్మేసో మాకు కార్యక్రమాలు చేయాల్సిందే, కానీ వాళ్ళ దగ్గర మాకు ఖర్చు పెట్టాల్సినంత డబ్బు అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకే ఆరోగ్యం బాగుండకపోతే నాన్న ఆయుర్వేద మందులో వేసుకొని ఎట్లా గట్ట బతుకుతున్నారు. వాళ్ళు స్థిరపడలేకపోయారు. 16 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకంటూ ఈ రోజు వరకే ఆలోచన చేసుకునే స్వభావం పెట్టాడు భగవంతుడు. భగవంతుడు ఏం పెట్టలేదు, వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు. మా పేరెంట్స్ నుంచి మా అబ్బాయి కనుక నేర్చుకున్నట్టయితే ఈ పాటికి కనీసం 70-80 లక్షలు అంటే అవలేలుగా ఉండే. 15 ఏళ్ళు అయింది వాడు జాబ్ 18 ఏళ్ళు అయింది వాడు జాబ్ చేయబట్టి. మా మాటలు ఏమి వినకుండా వాళ్ళ మాటలు విని వాళ్ళందరూ అట్లా. అయితే మా డబ్బు గురించి నువ్వు ఆలోచించవద్దు, నీ డబ్బు మాకు అవసరం లేదు, నీ కష్టం మాకు అవసరం లేదు అంటున్నారు. అవసరం ఉన్న వాళ్ళే తింటారు, అవసరం లేని వాళ్ళకి దక్కనీడు భగవంతుడు. ఎప్పుడైతే 10 సార్లు ఒక మాట అన్నామనుకో, మాటే మంత్రం. 10 సార్లు ఏ మాట అయితే మనం కోరుకుంటున్నామో దేవుడు దాన్నే నిర్వర్తిస్తారు. మా తదనంతరం ఎవరుంటే వాళ్ళే తింటారబ్బా. నాకొద్దు అనే వాళ్ళే తింటారు. లేకపోతే భగవంతుడు ఒక్కగానొక్క బిడ్డను కన్నది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల కష్టం ఆ బిడ్డకే దక్కాలని అందిస్తాడు. ఇవన్నీ ఏం ఫ్యూచరే మనం చూడలేదుగా. ఈరోజు ఇక్కడ కూర్చొని వీడియో చేస్తానన్న విషయం మనకు తెలియదు. ఇంకా మన భవిష్యత్తు ఏం చెప్పగలం. కాకపోతే మా మనవాళ్ళని పెద్ద మనవాడిని నాకు దూరం చేసి వాళ్ళ అమ్మమ్మకు దగ్గర చేశారు. అక్కడ పెట్టి అక్కడ చదివిస్తున్నావు, ఇక్కడైతే నువ్వు తిడుతున్నావు, అరుస్తున్నావు అని చెప్పేసి మేము
పంపించేసాం, నీ నుంచే పంపించేసాం అని చెప్తున్నాను. వాడు అక్కడ బాగా చదువుకుంటున్నాడు. నా దగ్గర నేను ఒకప్పుడు 10 రోజులు నా దగ్గర తీసుకొస్తే నాన్న బీభత్సం చేసి 3 రోజుల్లోనే తీసుకుపోయారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు రాగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చేశారు. నాకేం సంతోషమే, ఎందుకంటే చదువుకుంటున్నాడు అన్నారు, పిల్లలు ముగ్గురు ఒక దగ్గర ఉంటే కొట్టుకుంటున్నాడు అన్నారు, చేర్చమన్నారు. ఓకే, కానీ ఉన్న 2 పిల్లలను, కవల పిల్లలు కూడా రేత్రిపూట ఒకళ్ళంతా వాళ్ళ దగ్గర వేసుకొని ఒకళ్ళని నా దగ్గర వేయచ్చు. కానీ ఇద్దరిని వాళ్ళ దగ్గర వేసుకొని పడుకుంటాను. రేత్రి తెల్లవాట్లు నేను దుఃఖంతోనే నిద్రపోతానబ్బా. ఈ ఒంటరి జీవితం, ఆయనకు ఆరోగ్యం బాగోదు, ఇంకా నేను దేనికి బతుకున్నాను? దేవుడు తీసుకుపోవచ్చు కదా. నాకేం పని ఉంది ఇక్కడ భూమి మీద? ఎవరితో ప్రేమ లేదు, ఎవరితో అనురాగం లేదు, ఎవరు మా గురించి ఆలోచించరు. మేము మాత్రం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించి, నాకు ఇలాంటి క్షోభ దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా నాయనమ్మ తాతల దగ్గరే పెరుగుతారు. 3 పెళ్ళం ఒక దగ్గర ఉంటారు, బిడ్డల్ని పెద్దవాళ్ళ దగ్గర ఓకే అప్పచెప్పారు. కానీ అసలు మా దగ్గరకు వస్తే సరే కొరకొర చుట్ట మీ నుంచే ఇట్లా చెడిపోయారు, మీ నుంచే ఇట్లా తయారయ్యారు, మీ నుంచే అని ప్రతి నింద మా మీదేసి మమ్మల్ని దుష్టులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళ చుట్టాలందరికీ చెప్పి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మమ్మల్ని నీచాతినీచంగా, మమ్మల్నే కాదు ప్రతి అత్తగారుని ప్రతి వాళ్ళలో కూడా పుట్టింటికి మన మీద అన్నీ బ్యాడ్గా చెప్పి వాళ్ళంతా గుడ్గా ఉన్నట్టుగా వేసి వాళ్ళైనా అర్థం చేసుకోవచ్చు. గుడ్గా ఉండి వీళ్ళు ఎంతవరకు నిలబడగలిగారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని ఆలోచించవచ్చు. కానీ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. నాకైతే ప్రతి దినం రాత్రి కాగానే గండంగానే ఉంటుంది. ఎందుకంటే ఏంటి దిక్కులేని జీవితంలాగా అనిపిస్తుంది నాకు. దిక్కులేని జీవితం అనుభవించడానికైనా నేను వీళ్ళు రారాని నన్ను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంత క్షోభ పెడుతున్నారు ఎందుకు అనిపిస్తుంది. ఇవన్నీ మీకు షేర్ చేసుకోవాలని కాదు, ప్రతి ఇళ్లలో ఇలాంటివి ఉంటాయి. ఓర్చుకొని మంచిగా వాళ్ళతో మనం మంచిగా ఉందాం, వాళ్ళు ఎట్లన్నా ఉండని. మన మనవాళ్ళు నేను కొంచెం అరుస్తానబ్బా మా పిల్లల్ని. టీవీ వద్దాక చూస్తే నేను ఒప్పుకోను. చదువుకొని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి చూసుకోండి అని చెప్తాను. అది కూడా 1 గంట. స్కూల్ నుంచి రాగానే 1 గంట, చదువు అయిపోయాక 1 గంట. 24 గంటలు టీవీ చూస్తుంటే పిల్లలు వాళ్ళ కళ్ళు ఏమైపోతాయి? మళ్ళీ కొనగలమా కళ్ళని? 24 గంటలు ఫోన్లలో వచ్చిన కాడ నుంచి స్కూల్లో ఇంటికాడ నుంచి స్కూల్కి పోయి పిల్లలతో దూరంగా ఉండి, ఇంటికి వచ్చినా కూడా 24 గంటల ఫోన్లలో పిల్లలకు దూరంగా ఉండి, అస్తమానం బజార్లు వెంబడి తిరిగి పిల్లలకు దూరంగా ఉండి, ఇక ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారని గుర్తింపారు. ఇంకా వాళ్ళకి భయభక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు నేర్పు? మన దగ్గరికి వస్తే మనం నేర్పకూడదు, మన దగ్గరికి రాకూడదు, మనం నేర్పకూడదు. మన దగ్గరికి వస్తే ఏ కథలో కాలక్షేపంలో చెప్తావు. నీకు అవసరం లేదు, వాళ్ళు టీవీ చూస్తే నీదేం పోయిందని మాట్లాడుతుంటే మనం ఏం చెప్తావు? నీకు అవసరమా? నీకు అనవసరం, నువ్వు సైలెంట్గా ఉండు, టీవీ చూస్తే నీకెందుకు అంటున్నారు. ఏమోనబ్బా, ఇవన్నీ నాకెందుకన్నా మానసికంగా బాధ అనిపిస్తుంది. బాధపడ్డా కూడా నాకు వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది. నాకు సింగిల్ జీవితం ఇష్టం లేదు. ఎందుకంటే నేను 10 మందిలో పుట్టి 10 మందిలో పెరిగాను. నాకు అందరూ కావాలనిపిస్తుంది. అందుట్లో నా సొంత కొడుకు, నా సొంత కోడలు, నా సొంత మనవాళ్ళని వదిలిపెట్టి నేను ఒంటరిగా ఎలా జీవించగలను? అలా జీవించాల్సిన పరిస్థితే కనుక వస్తే ఏ ఆశ్రమాల్లోనో చేర్చమని అడుగుతున్నా. మరి భగవంతు నిర్ణయం ఎలా ఉందో ఏంటో, ఏం జరుగుద్దో రానున్న కాలం చూస్తూ ఉండాలి. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తొందరపడి బిడ్డలు వదిలిపెట్టి వీళ్ళమాగండప్ప. కష్టమో నిష్ఠూరం అట్లనే కాలక్షేపించండి. వాళ్ళు ఏ విధంగా మనం మానసికంగా బాధపెట్టినా సరే, మనసు ఇక్కడ ఉన్నప్పుడు బాధపడుతున్నాం అనుకుంటాం, బయటికి వెళితే ఇక నరకమే అన్నమాట. ఈ కాస్త సంతోషం కూడా మా ఓకేనా. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. 20 minutes అవుతుంది. చూస్తే చూడండి, తోస్తే తోయండి, నో ప్రాబ్లం. నేను మాత్రం ఒకటే చెప్తా, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకేనా. బాయ్.